ఏ విధంగా అయితే భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి పనిచేశారో నేను అక్క మళ్ళీ మరో భూమా నాగిరెడ్డి మరో శోభా నాగిరెడ్డి అయ్యి తెలుగుదేశం పార్టీ కోసం కమిటెడ్ గా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. పాండ్యం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యురాలు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి గౌరవ చరితమ్మ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నంద్యాల పార్లమెంట్ నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా అనే కార్యక్రమంలో భాగంగా ఆర్లగడ్డ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అన్ని రంగాల ప్రజలు విపరీతంగా నష్టపోవడం జరిగింది. రైతులైతేనేమి, యువకులైతేనేమి, మహిళలైతేనేమి ప్రతి ఒక్కరూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడతా ఉన్నారు. మనకు ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా తెలుగుదేశం పిలుస్తోంది, రా కదలిరా అనే నినాదంతో ఆంధ్ర ప్రజల దగ్గరికి రావడం జరిగింది. ఆంధ్ర ప్రజలంతా జేజేలు కొట్టారు. అదే నినాదంతో ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నినాదంతో రా కదలిరా అనే కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ వైకాపా ప్రభుత్వాన్ని దించుదామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలకి ముఖ్యంగా రక్షణ లేకుండా అయిపోయింది. చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు కొత్తగా మళ్ళా మన మోటార్లకి మీటర్లు పెడతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనము బీసీలు కూడా అన్ని రంగాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు. బీసీలను హత్యలు చేపియడము, అలాగే తప్పుడు కేసులు బలాయించడం, ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అలాగే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు, కానీ అందరినీ ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ ఒకటే పిలుపునిస్తూ ఉన్నా, మనకు 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. మన రాష్ట్రం బాగుపడాలంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఖచ్చితంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కాబట్టి మనమందరం ప్రజలను చైతన్యవంతులు చేసి తప్పకుండా రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ పొత్తుతో రాబోయే మనము అధికారంలోకి తెచ్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించుకోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నంద్యాల పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు మెట్ల భాస్కర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సభ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు భూమా అఖిలప్రియమ్మ గారికి, అదే మాదిరిగా రా కదలిరా తెలుగుదేశం పిలుస్తుంది రా అంటూ మన ఆర్లగడ్డ నియోజకవర్గానికి మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విచ్చేస్తున్న శుభ సందర్భంగా యావత్ జనమంతా ఇక్కడికి విచ్చేసిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే 2019లో ఎన్నికై అధికారంలోకి వచ్చిందో, ఏ వర్గాలనైతే మభ్యపెట్టి యువతను, అదేవిధంగా ఎస్సీలను, బీసీలను, మైనార్టీ వర్గాలకు అనేకమైనటువంటి దొంగ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన నాటి నుంచే ఈ యొక్క హామీలన్నింటినీ తుంగలోకి తొక్కి యువతను మోసం చేసింది. అదేవిధంగా
ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మోసం చేసింది. అదేవిధంగా ఎస్సీలో కేటాయించినటువంటి 27 పథకాలను తుంగలో తొక్కి వారి యొక్క జీవితాలను అన్యాయం చేసింది. ఈ యొక్క 2024 ఎలక్షన్లలో వైసీపీ ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు గద్దె దింపాలని మీకు అందరికీ సవినయంగా కోరుకుంటూ మన జాతీయ అధ్యక్షులు వేదిక మీదికి రాబోతున్నారు కనుక మన యొక్క సప్రసంగాన్ని ముగిస్తూ ధన్యవాదాలు, సెలవు తీసుకుంటున్నాను. బాబు టవర్స్ దిగాలి మీరు, దయచేసి సహకరించాలి. మీరు గాలి కూడా ఎక్కువ పెడతాను, దయచేసి మీరు దిగాలి. మనందరం ఉదయం నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ మహోన్నత వ్యక్తి మన ముందుకు రానే వచ్చాడు. ఆయన రాక సందర్భంగా మనమందరం కరతాళ ధ్వనులతో సుస్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త, రాయలసీమ ముద్దుబిడ్డ, నిరుద్యోగ యువత ఆశా జ్యోతి, మహిళలకు అండగా, కార్మికులకు అండగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ మళ్ళీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావి ముఖ్యమంత్రిగా మరికొద్ది నెలల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మనందరి ప్రీతమ నాయకుడు, మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలకవలసిందిగా మీ కరతాళతో చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలకు, ఇబ్బందులకు పడుతున్న ప్రజానీకానికి మరికొద్ది నెలల్లో స్వాంతన చేకూర్చే మన ప్రీతమ నాయకులు రానే వచ్చారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతా ఉంది నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లేల రాజశేఖర్ గారిని ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మల్లేల రాజశేఖర్ గారిని ఆహ్వానిస్తాం. రా కదలిరా అనే కార్యక్రమానికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలకు, అబ్జర్వర్లకు, ముఖ్యమైన నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు గమనించాలి, రాష్ట్రం మొత్తం ఒక సైకో చేతిలో ఉంది. త్వరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి. ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల మాదిరి పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ కౌరవ సభ నుంచి గౌరవ సభలోకి అడుగు పెట్టాలంటే మన నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గాలు
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నంద్యాల ఎంపీని కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించి సార్ను అసెంబ్లీకి పంపించేంత వరకు ప్రతి ఒక్కరూ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే త్వరలోనే చీకటి రోజులు పోయి త్వరలోనే మన పున్నమి చంద్రుడు ఖచ్చితంగా మన ముందుకు సీఎంగా వస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకు నంద్యాల జిల్లాలోని ఎమ్మెల్యేల గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇద్దరు అన్నదమ్ములు భూములను కబ్జా చేసుకుంటూ ఇసుక మాఫియా, మన్ను మాఫియాతో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇద్దరు అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రజలను మోసం చేసుకుంటా హెలికాప్టర్లో ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేస్తున్నారు. ఇట్లా గెలిచిన 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత స్వలాభం చూసుకుంటూ ప్రజలను గాలికి వదిలేస్తున్నారని చెప్పి తప్పకుండా మీరు రేపు 2024లో జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన అభ్యర్థులను మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆళ్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మన గడ్డ ఆలగడ్డకి విచ్చేసిన మన ప్రియతమ నాయకుడు, నాకు తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన మహిళా తల్లులందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన కార్యకర్తల దేవుళ్ళందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మీ అందరినీ దేవుడితో ఎందుకు పోల్చానో తెలుసా? ఈ రాక్షస పరిపాలనలో ఒక భుజం పైన జెండాని మోస్తూ ఇంకొక భుజాన మమ్మల్ని మోస్తూ జెండా దించకుండా, మమ్మల్ని వీడకుండా, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆ దైవం కన్నా మీరందరే మాకు ఎక్కువ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. 25 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా బహిరంగ సభలో మనమందరం కూడా స్వాగతం పలుకుతున్నాం. 25 సంవత్సరాల క్రితము శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి గారు అందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే పక్కన షాదీఖానా, అదే విధంగా